వెల్కమ్ టు జీనే న్యూస్. ప్రస్తుతం మనతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అమ్మా. మీకు మీ ఛానల్ ప్రేక్షకులకు, G9 ఛానల్ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి, సిబ్బందికి, రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంట్లో కూడా మంచి జరగాలని చెప్పని, ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషాలు జరగాలని చెప్పని, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళగా తీసుకెళ్లి ముందుకెళ్తున్నారు, అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి G9 ప్రేక్షకులకు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతుంది సార్ వైసీపీ? మాదొకటే ప్రణాళిక, మా ప్రజలకు మంచి చేయడం, చేసినవి చెప్పుకోవడం, సంక్షేమాన్ని ప్రజలకు అందించడం, అభివృద్ధిని ప్రజల వద్ద తీసుకెళ్తాం. ఈ యొక్క విధానంతో మేము ముందుకెళ్తాం. తప్పకుండా 175 సీట్లు గెలిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే మంచి కార్యక్రమాలే శ్రీరామ రక్షగా ఉంటాయి. తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే వాడికి అవకాశం లేదని చెప్పని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు అనేక సార్లు తెలిపించారు. అది మళ్ళీ ఒకసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ దాన్ని రుజువు చేయడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో గెలుపు అనేది సాధ్యమే. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. వైనాట్ 175 అయితే నిజం కాబోతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు G9 టీవీ ప్రేక్షకులకి తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ నరేష్తో మౌనిక, G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.